children, welcome back to UKG EVS class. Today I am going to explain animals lesson. What is the lesson name? Animals. The lesson name is animals. Animals అంటే మీకు తెలుసు కదా, ఏమేంటి animals? Cat, dog, cow, buffalo, goat, sheep, elephant, giraffe. ఇవన్నీ తెలుసు కదా మీకు. టైగర్, లయన్, బేర్, ఓకేనా? ఇవన్నీ ఇంకా ఏముంటాయి? ఫిష్, జెల్లీ ఫిష్, డాల్ఫిన్, స్టార్ ఫిష్, ఇవన్నీ ఏంటి? యానిమల్స్. ఓకేనా? ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు? యానిమల్స్ అంటారు. ఓకేనా? అయితే యానిమల్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా? పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. ఓకేనా? పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్ అంటే ఏంటి? మనం ఇంట్లో పెంచుకునే వాటిని ఏమంటారు? పెట్ యానిమల్స్ అంటారు. డొమెస్టిక్ యానిమల్స్ అంటే అవి మనకి రోజు డైలీ లైఫ్లో హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవి మనకి ఓకేనా, మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. వైల్డ్ యానిమల్స్ అంటే ఫారెస్ట్, అడవిలో ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? వైల్డ్ యానిమల్స్ అంటారు. యానిమల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయన్నా? 3 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. పెట్ యానిమల్స్ అంటే ఏమేమిటివి? పెట్ యానిమల్స్ క్యాట్, డాగ్, మనం పెంచుకుంటాం కదా ఇంట్లో, వీటిని ఏమంటారు? పెట్ యానిమల్స్ అంటారు. గోట్, షీప్, వీటన్నిటిని ఏమంటారు? పెట్ యానిమల్స్ అంటారు. లుక్ హియర్, ఇక్కడ మనకి చూడండి డొమెస్టిక్ యానిమల్స్ గురించి ఇచ్చారు. ఫస్ట్ the animals that are useful to us in our daily life. The animals that are useful to us. ఏ యానిమల్స్ అయితే మనకి యూస్ఫుల్, ఉపయోగపడుతూ ఉంటాయో డైలీ లైఫ్లో, వాటిని ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. ఓకేనా? ఏ యానిమల్స్ అయితే మనకి డైలీ హెల్ప్ చేస్తూ ఉంటాయో వాటిని ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. ఓకేనా? వీ గెట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దీస్ యానిమల్స్. మనకి వీటి నుంచి ఏమేమి వస్తాయి? యానిమల్స్ హెల్ప్ చేయడం అంటే మనకు వచ్చేవి ఏమి పని చేయవు, కొన్ని హెల్ప్ చేస్తాయి. ఏమేమి ఎలా హెల్ప్ చేస్తాయి? వాటి నుంచి మనకి మిల్క్ వస్తుంది, అలా మనకి కొన్ని ప్రొడక్ట్స్ మనకి వాటి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని థింగ్స్ మనం వాటి నుంచి మనకి లభిస్తూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ యానిమల్ ఏంటి? కౌ. చూడండి, మీకు ఇచ్చారు, పిక్చర్స్ కూడా ఇచ్చారు సి బుక్లో. కౌ, దిస్ ఈజ్ కౌ నాన్న. వాట్ ఇస్ దిస్ యానిమల్? కౌ. కౌ గివ్స్ us మిల్క్. కౌ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? కౌ డొమెస్టిక్ యానిమల్ అని చెప్పాను కదా, అంటే మనకి హెల్ప్ చేసే వాటిని మనం డొమెస్టిక్ యానిమల్స్ అంటాము. మరి కౌ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంట? కౌ గివ్స్ us మిల్క్. కౌ మనకి మిల్క్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది కదా. మనం డైలీ మిల్క్ తాగుతాం కదా, ఆ మిల్క్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కౌ నుంచి వస్తున్నాయి. ఓకేనా? కౌ గివ్స్ us మిల్క్. ఓకేనా? నెక్స్ట్ యానిమల్ ఈజ్ షీప్. షీప్ గివ్స్ us వూల్ అండ్ మీట్. షీప్ మనకి ఏమి ఇస్తుంది? షీప్ గివ్స్ us వూల్ అండ్ మీట్. షీప్ అంటే తెలుసు కదా మీకు. షీప్ నుంచి మనకి ఏమొస్తుందంట? వూల్ అంటే మనం స్వెటర్స్ అవన్నీ వేసుకుంటాం కదా వింటర్ సీజన్లో. ఆ స్వెటర్స్ ఎలా తయారు చేస్తారు? వూల్తో తయారు చేస్తారు. దీని యొక్క హెయిర్ ఉంటుంది కదా, షీప్ యొక్క హెయిర్ తోటి మనం ఆ స్వెటర్స్ ప్రిపేర్ చేస్తారు వూల్ తోటి. ఓకేనా? మీట్ అంటే మనకి ఏమొస్తుంది? ఇంకా మాంసం కూడా వస్తుంది కదా. డైలీ మటన్ వండుకుంటాం కదా సండే, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? షీప్ నుంచి వస్తుంది మీట్. షీప్ గివ్స్ us wool and meat. ఓకేనా? షీప్ గివ్స్ us wool and meat. విచ్ యానిమల్ గివ్స్ us wool and meat? మనకి ఏ యానిమల్ నుంచి వూల్ మీట్ వస్తుందంటే మీరు ఏం చెప్పాలి? షీప్ గివ్స్ us wool and meat. షీప్ దగ్గర నుంచి మనకి wool and meat వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ బఫెలో. వాట్ ఇస్ దిస్ యానిమల్? బఫెలో గివ్స్ us మిల్క్. బఫెలో తెలుసు కదా, బఫెలోస్ నుంచి కూడా మనకి ఏమొస్తుంది? మిల్క్ వస్తుంది. ఓకేనా? బఫెలోస్ కూడా మనకి ఏమి ఇస్తున్నాయి? మిల్క్ ఇస్తున్నాయి కదా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ క్యామెల్. క్యామెల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజార్ట్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. క్యామెల్స్ తెలుసు కదా, క్యామెల్స్ ఎక్కడ ఉంటాయి? మనకి ఇప్పుడు కనిపిస్తుంటాయా? ఉండవు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి? డిజార్ట్స్లో, ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఓకేనా? అక్కడ ఏం చేస్తాయంట? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనకి ఇవి క్యామెల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్యామెల్స్ పైన ఎక్కి మనం డిజార్ట్స్లో ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి camels పైనకి కూర్చొని అవి మనల్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఓకేనా? Camels are used in deserts
టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మనం క్యామెల్స్ యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ గోట్. గోట్ గివ్స్ అస్ మిల్క్ అండ్ మీట్. గోట్ ఏమి ఇస్తుంది మనకి? మిల్క్ అండ్ మీట్. ఓకేనా. గోట్ కూడా మిల్క్ ఇస్తుంది. కొంతమంది గోట్ మిల్క్ కూడా తాగుతారు. ఓకేనా. అండ్ మీట్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ హార్స్. వాట్ ఇస్ దిస్ యానిమల్? హార్స్. హార్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైడింగ్. హార్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? రైడింగ్ చేయడానికి హార్స్ మనకి హెల్ప్ చేస్తుంది. హార్స్ పైనకి కూర్చొని రైడింగ్ చేస్తారు కదా. ఓకేనా. అది హార్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైడింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి నాన్న? డొమెస్టిక్ యానిమల్స్. కౌ, బఫెలో, షీప్, గోట్, క్యామెల్, హార్స్. వీటన్నిటిని ఏమంటారు? ఇవి మనకన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి కదా. వీటిని ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ పెట్ యానిమల్స్. చెప్పాను కదా పెట్ యానిమల్స్ అంటే ద యానిమల్స్ విచ్ ఆర్ కెప్ట్ ఎట్ హోమ్ ఆర్ కాల్డ్ పెట్స్. ఏ యానిమల్స్ని అయితే మనం ఇంట్లో పెట్టుకుంటామో వాటిని ఏమంటాం మనం? పెట్స్ అంటాం. పెట్ యానిమల్స్ అంటాం, లేకపోతే పెట్స్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ పెట్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కెన్ బి ఏ గుడ్ కంపెనీ. ఓకేనా. కంపెనియన్ టు గో ఫర్ వాక్, ప్లే ఎట్సెట్రా. మనకి ఇవి పెట్ యానిమల్స్ ఎక్కడ పెడతాం? మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. వెరీ ఫ్రెండ్లీ. అవి మనతో ఎలా ఉంటాయి? డాగ్స్. కొంతమంది డాగ్స్ పెంచుకుంటారు, కొంతమంది ప్యారెట్స్ ఇలా పెంచుకుంటూ ఉంటారు కదా. కొంతమంది క్యాట్స్ పెంచుకుంటారు. అలా డాగ్స్, క్యాట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా. ర్యాబిట్స్. ఇవి ఏం చేస్తే మనతో మనం ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం అవి ఇంటికి రాగానే మన దగ్గరికి వచ్చేసి, మన బయట నుంచి ఎప్పుడైనా రాగానే మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కదా. అండ్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ గుడ్ కంపెనియన్ టు గో ఫర్ వాక్. మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు డాగ్స్ తీసుకొని వాకింగ్కి వెళ్తాం. మనకి కంపెనీ ఇస్తూ ఉంటాయి కదా. ఒక్కళ్ళని వెళ్ళకుండా మనకు తోడుగా కంపెనీ ఇస్తూ ఉంటాయి. అండ్ ప్లే. మనం వాటితో ఏం చేస్తాం? ఇంకా ఆడుకుంటూ కూడా ఉంటాం కదా పెట్ యానిమల్స్ తోటి. ఓకేనా. ఏమేమి పెట్ యానిమల్స్? ఓకే. డాగ్. ఏమేమి పెట్ యానిమల్స్? డాగ్, క్యాట్, ర్యాబిట్. ఈ 3 ఏంటివంట? పెట్ యానిమల్స్. ఓకేనా. డాగ్ గార్డ్స్ అవర్ హోమ్. డాగ్ మనకి ఏం చేస్తే? గార్డ్స్ అవర్ హోమ్. మన ఇంటికి కాపలా కాస్తుంది డాగ్. ఎవరైనా వచ్చారనుకోండి కొత్త వాళ్ళు, అప్పుడు ఏం చేస్తుంది? అరుస్తుంది కదా. అది అలా మనకి డాగ్ హెల్ప్ చేస్తుంది. డాగ్ గార్డ్స్ అవర్ హోమ్. డాగ్ మన ఇంటికి కాపలా కాస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ క్యాట్. క్యాట్ ఈట్స్ ర్యాట్స్. ఓకేనా. క్యాట్ ఏం చేస్తుందంట? క్యాట్ ఈట్స్ ర్యాట్స్. క్యాట్ ఏం చేస్తుంది? ర్యాట్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుంది? తింటుందంట. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ ర్యాట్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని మన ఇంట్లో వచ్చినప్పుడు ర్యాట్స్ని ఏం చేస్తుంది? క్యాట్ తినేస్తుంది. ఓకేనా. క్యాట్ ఈట్స్ ర్యాట్స్. ఓకేనా. నెక్స్ట్ యానిమల్ ఈజ్ ర్యాబిట్. ర్యాబిట్స్ లవ్ టు ఈట్ క్యారెట్స్. ర్యాబిట్స్కి ఏమంటే ఇష్టమంట? క్యారెట్స్ తినడం అంటే ఇష్టమంట. క్యారెట్స్ అంటే చాలా ఇష్టం అంట ర్యాబిట్స్కి. ఓకేనా. ర్యాబిట్స్ లవ్ టు ఈట్ క్యారెట్స్. క్యారెట్స్ తినడం అంటే వాటికి చాలా ఇష్టం అంట. ఓకేనా. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్. ఇప్పుడు నేను మీకు డొమెస్టిక్ యానిమల్స్ చెప్పాను, పెట్ యానిమల్స్ చెప్పాను. ఇంకా నెక్స్ట్ యానిమల్స్ ఏమని చెప్పాను? వైల్డ్ యానిమల్స్. ఇవి ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయని చెప్పాను కదా, అడవిలో. ఓకేనా. దే లివ్ ఇన్ ఏ జంగిల్ ఫారెస్ట్లో ఉంటాయి. ఓకేనా. యానిమల్స్ దట్ లివ్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ కాల్డ్ వైల్డ్ యానిమల్స్. ఏ యానిమల్స్ అయితే ఫారెస్ట్లో ఉంటాయో వాటిని ఏమంటారు? వైల్డ్ యానిమల్స్. ఓకేనా. ఏమేమి ఉన్నాయి వైల్డ్ యానిమల్స్లో చూడండి? లయన్, డీర్, బేర్, టైగర్, జిరాఫ్, ఎలిఫెంట్, మంకీ అండ్ ఫాక్స్. ఇవన్నీ ఏంటివి? వైల్డ్ యానిమల్స్. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ లయన్. లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. లయన్ ఏంటి? కింగ్ అంట, అంటే రాజు. జంగిల్ అంటే ఫారెస్ట్, అడవిలో ఉండే అన్ని యానిమల్స్కి ఇదేంటి? లయన్ కింగ్ అనమాట, రాజు అనమాట. ఓకేనా. లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. అన్ని యానిమల్స్ లయన్ చెప్పినట్లే ఉంటాయి అనమాట. లయన్ అంటే మిగతా యానిమల్స్ అన్నిటికీ భయం అంట. ఓకేనా. లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. నెక్స్ట్ యానిమల్ ఈజ్ డీర్. డీర్ రన్స్ ఫాస్ట్. డీర్ ఎలా రన్నింగ్ చేస్తుంది తెలుసు? చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. ఓకేనా. డీర్ రన్స్ ఫాస్ట్. నెక్స్ట్ యానిమల్ ఈజ్ బేర్. బేర్ లివ్స్ ఇన్ ఏ డెన్. బేర్ ఎక్కడ ఉంటుంది? అది డెన్, గుహలు ఉంటాయి. ఆ గుహల్లో ఉంటాయి అనమాట. ఓకేనా. కొండల్లో గుహల్లాగా ఉంటాయి కదా, ఆ గుహల్లో ఉంటాయి. దాన్ని అంటే డెన్ అంటారు. డెన్ అంటే గుహ. ఓకేనా. టైగర్.
ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. విచ్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ అంటే ఎవరైనా మీరు అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ అని చెప్పాలి. నెక్స్ట్ జిరాఫ్. జిరాఫ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. జిరాఫ్ విచ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. యానిమల్స్ అన్నింటిలోకి ఏది టాల్గా పొడవుగా ఉంటుందంటే ఏం చెప్పాలి మీరు? జిరాఫ్. జిరాఫ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. ఓకేనా? జిరాఫ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. చూడండి నెక్ ఎంత పెద్దగా పొడవుగా ఉంది, టాల్గా ఉంది, అన్నిటికన్నా హైట్గా ఉంటుంది. జిరాఫ్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిఫెంట్. ఓకేనా? ఎలిఫెంట్ హ్యాస్ ఎ లాంగ్ ట్రంక్. ఎలిఫెంట్కి ఏముంటుందంట? ట్రంక్ ఉంటుంది కదా, తొండం, ఇది ఏమంటారు? ట్రంక్ అంటారు. ఎలిఫెంట్ హ్యాస్ ఎ లాంగ్ ట్రంక్. పొడవుగా ట్రంక్ ఉంటుంది. ఓకేనా? ఎలిఫెంట్ హ్యాస్ ఎ లాంగ్ ట్రంక్. నెక్స్ట్ యానిమల్ ఈస్ మంకీ. మంకీ లివ్స్ ఆన్ ట్రీస్. మంకీస్ ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి మంకీస్? ట్రీస్ మీద ఉంటాయి. ఓకేనా? ఇట్ ఈట్స్ బనానాస్. అవి ఏం తింటాయి మంకీస్? మంకీస్ లైక్ టు ఈట్ బనానాస్. మంకీస్కి ఏమంటే ఇష్టం అంట? బనానాస్ అంటే చాలా ఇష్టం అంట. ఓకేనా? మంకీస్ లైక్ టు ఈట్ బనానాస్. ఓకేనా? దిస్ ఈస్ ద యానిమల్స్ లెసన్ నానా. 3 types of animals are there: domestic animals, pet animals, wild animals. నెక్స్ట్ ఇప్పుడు మీకు వాటర్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాటర్లో ఉండే వాటిని ఏమంటారు? వాటర్ యానిమల్స్. వాటర్లో ఉండే వాటిని ఏమంటారు? వాటర్ యానిమల్స్. చెప్పాను కదా మీకు, వేల్, సీ హార్స్, షార్క్, జెల్లీ ఫిష్, డాల్ఫిన్, ఆక్టోపస్, ఫిష్, టర్టిల్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. వాటర్లో ఉండే వాటిని ఏమంటారని చెప్పాను? వాటర్ యానిమల్స్. యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ వాటర్ యానిమల్స్. యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్. యానిమల్స్ ఏవైతే వాటర్లో ఉంటాయో వాటిని ఏమంటారు? వాటర్ యానిమల్స్. యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ వాటర్ యానిమల్స్. ఫస్ట్ వన్, వేల్. వాట్ ఇస్ దిస్ వాటర్ యానిమల్ అన్న? వేల్. వేల్ ఈజ్ ద బిగ్గెస్ట్ సీ యానిమల్. అన్నింటిలోకి వాటర్ యానిమల్స్లోకి ఏది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ సీ యానిమల్ అంటే మీరు ఏం చెప్పాలి? వేల్. WHALE, వేల్. వేల్ ఈజ్ ద బిగ్గెస్ట్ సీ యానిమల్. అన్నింటిలో కంటే వేల్ పెద్దదంట సీ యానిమల్స్ అన్నింటిలో. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ సీ హార్స్. వాట్ ఇస్ దిస్ యానిమల్ అన్న? సీ హార్స్. సీ హార్స్. సీ హార్స్ లుక్స్ లైక్ ఏ హార్స్. ఈ సీ హార్స్ చూడడానికి మనకి ఎలా ఉంది? హార్స్ లానే ఉంటుంది, కానీ ఇదేమో ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. సీ హార్స్. ఇది చూడడానికి ఎలా ఉంటుంది? హార్స్ లానే ఉంటుంది. ఓకేనా? సీ హార్స్ లుక్స్ లైక్ ఏ హార్స్. ఓకేనా? నెక్స్ట్ యానిమల్ ఈస్ షార్క్. షార్క్ హ్యాస్ వెరీ షార్ప్ టీత్. షార్క్, దిస్ ఈజ్ షార్క్ నానా. షార్క్ హ్యాస్ వెరీ షార్ప్ టీత్. దాని యొక్క టీత్ పళ్ళు ఎలా ఉంటాయి అంటే వెరీ షార్ప్గా ఉంటాయి, బాగా పదులుగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ డాల్ఫిన్. జెల్లీ ఫిష్. ఓకే, జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ లుక్స్ లైక్ యాన్ అంబ్రిల్లా. ఇది ఒక ఫిష్ నానా, చూడడానికి అంబ్రిల్లా లా ఉంటుంది. దిస్ ఈజ్ జెల్లీ ఫిష్. చూడడానికి ఎలా ఉంది? లుక్స్ లైక్ ఏ అంబ్రిల్లా. అది అంబ్రిల్లా కాదు, జెల్లీ ఫిష్. అది ఒక వాటర్ యానిమల్. జెల్లీ ఫిష్ అన్నమాట, ఫిష్. ఓకేనా? జెల్లీ ఫిష్ లుక్స్ లైక్ ఏ అన్ అంబ్రిల్లా. చూడడానికి ఎలా ఉంటుంది? అంబ్రిల్లా లా ఉంటుందంట. దిస్ ఈజ్ జెల్లీ ఫిష్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ డాల్ఫిన్. డాల్ఫిన్ ఈజ్ ఫ్రెండ్లీ అండ్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనమాట, చాలా తెలివిగా ఉంటుంది. డాల్ఫిన్ ఈజ్ ఫ్రెండ్లీ, మనతో ఫ్రెండ్లీగా కూడా ఉంటుందంట అది. అండ్ ఇంటెలిజెంట్, ఎలా ఉంటుంది? ఇంటెలిజెంట్, తెలివి కలదంట. ఓకేనా? డాల్ఫిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఓకేనా? ఇంటెలిజెంట్ అంటే తెలివిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ యానిమల్ ఈజ్ ఆక్టోపస్. ఆక్టోపస్ హ్యాస్ 8 arms. ఆక్టోపస్కి ఆర్మ్స్ అంటే భుజాలు ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? ఆర్మ్స్ అంటారు. ఓకేనా? 8 arms ఉంటాయంట. 1 2 3 4 5 6 7 8. వీటిని ఏమంటారు? ఆర్మ్స్ అంటారు. ఆక్టోపస్ హ్యాస్ 8 arms. ఓకేనా? లేకపోతే 10 tentacles కూడా అంటారు. ఆక్టోపస్ హ్యాస్ 8 tentacles. ఆర్మ్స్ అని కూడా అనొచ్చు, 10 tentacles అని కూడా వచ్చు. ఎన్ని ఉంటాయంట? 8 ఉంటాయండి tentacles. ఓకేనా? ఆర్మ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిష్. ఫిష్ హ్యాస్ గిల్స్ టు బ్రీత్. ఫిష్ ఏముంటాయంట? గిల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? గిల్స్ అంటారు. అవి మనకి దానికి స్విమ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట, ఫిష్కి హెల్ప్ చేస్తాయి. ఫిష్ హ్యాస్ గిల్స్ టు బ్రీత్. ఓకేనా?
నెక్స్ట్ వన్ ఈజ్ టర్టిల్. బ్రీత్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాయంటే ఇవి గిల్స్ ఉంటాయి, అవి మనకి వాటి ద్వారా అది బ్రీతింగ్ తీసుకుంటుంది, గాలి తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ టర్టిల్. టర్టిల్ హ్యాస్ ఏ హార్డ్ షెల్ ఆన్ ఇట్స్ బ్యాక్. టర్టిల్కి ఏముంటుందంటే బ్యాక్ సైడ్ వెనక వైపున పైన ఏముంటుందంట, షెల్ ఉంటుంది, అంటే పెంకు లాంటిది ఉంటుంది, గట్టిగా ఉంటుంది షెల్. ఓకేనా. టర్టిల్ హ్యాస్ ఏ హార్డ్ షెల్ ఆన్ ఇట్స్ బ్యాక్. దాని యొక్క బ్యాక్ సైడ్ ఏముంటుందంట టర్టిల్కి, షెల్ పెంకు లాంటిది ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద టర్టిల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా యంగ్ వన్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి నాన్న. లుక్ హియర్. ఇప్పుడు మనం యానిమల్స్ నేర్చుకున్నాము, పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ వాటర్ యానిమల్స్ గురించి నేర్చుకున్నాం కదా. అయితే వాటి యొక్క బేబీస్ ఉంటాయి. ఇప్పుడు యంగ్ వన్స్ ఆఫ్ యానిమల్స్ యొక్క బేబీస్ని ఏమంటామో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు మనం. ఓకేనా. సమ్ యానిమల్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. ఇక్కడ కొన్ని యానిమల్స్ కొన్ని వాటి యొక్క బేబీస్ కూడా పిక్చర్స్ ఇచ్చారు. ఓకేనా. సమ్ యానిమల్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. కొన్ని వాటి యొక్క బేబీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి కదా యానిమల్స్. చూడండి, కౌ బేబీని ఏమంటారు, కాఫ్. కౌ అండ్ కాఫ్. కౌ బేబీ ఈజ్ కాల్డ్ కాఫ్. కౌ ఉంది కదా, అదే చిన్న కౌ బేబీని ఏమంటారు, కాఫ్. CALF కాఫ్. కౌ బేబీ ఈజ్ కాల్డ్ కాఫ్. నెక్స్ట్ డాగ్. డాగ్ బేబీ ఈజ్ కాల్డ్ పప్పీ. డాగ్ బేబీని ఏమంటారు, డాగ్ బేబీ ఈజ్ కాల్డ్ పప్పీ. నెక్స్ట్ క్యాట్. క్యాట్ బేబీ ఈజ్ కాల్డ్ కిటెన్. క్యాట్ బేబీని ఏమంటారు, కిటెన్. క్యాట్ బేబీ ఈజ్ కాల్డ్ కిటెన్. నెక్స్ట్ పిగ్. పిగ్ బేబీ ఈజ్ కాల్డ్ పిగ్లెట్. పిగ్ బేబీని ఏమంటారు, పిగ్లెట్. పిగ్ బేబీ ఈజ్ కాల్డ్ పిగ్లెట్. నెక్స్ట్ షీప్. షీప్ బేబీ ఈజ్ కాల్డ్ ల్యామ్. షీప్ బేబీని ఏమంటారు, ల్యామ్. షీప్ బేబీ ఈజ్ కాల్డ్ ల్యామ్. లయన్. లయన్ బేబీ ఈజ్ కాల్డ్ కబ్. లయన్ యొక్క బేబీని ఏమంటారు, కబ్. లయన్ బేబీ ఈజ్ కాల్డ్ కబ్. నెక్స్ట్ హార్స్. హార్స్ బేబీ ఈజ్ కాల్డ్ పోనీ. హార్స్ యొక్క బేబీని ఏమంటారు, పోనీ. హార్స్ బేబీ ఈజ్ కాల్డ్ పోనీ. నెక్స్ట్ గోట్. గోట్ బేబీ ఈజ్ కాల్డ్ కిడ్. గోట్ బేబీని ఏమంటారు, కిడ్. గోట్ బేబీ ఈజ్ కాల్డ్ కిడ్. నెక్స్ట్ డక్. డక్ బేబీ ఈజ్ కాల్డ్ డక్లింగ్. డక్ బేబీని ఏమంటారు, డక్లింగ్. డక్ బేబీ ఈజ్ కాల్డ్ డక్లింగ్. hen. hen baby is called chick. hen baby is called chick. hen baby ని అంటారు chick అంటారు. This is the young ones of animals. ఇవి వాటి యొక్క బేబీస్ నాన్న. కౌ బేబీ ని ఏమంటారు, కాఫ్. డాగ్ బేబీ పప్పీ. డాగ్ పప్పీ. కౌ కాఫ్. షీప్ ల్యామ్. గోట్ కిడ్. ఓకేనా. డక్ డక్లింగ్. hen chick. హార్స్ పోనీ. ఇంకా క్యాట్ కిటెన్. ఓకేనా. ఇవన్నీ బేబీస్, యానిమల్స్ యొక్క బేబీస్ని ఏమని పిలుస్తామో చెప్పాను నేను ఇప్పుడు. నెక్స్ట్ వాటి యొక్క హోమ్స్ కూడా చెప్తున్నాను. యానిమల్స్ అండ్ దే హోమ్స్. ఓకేనా. యానిమల్స్ నేర్చుకున్నాము, వాటర్ యానిమల్స్, పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వాటి యొక్క బేబీస్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీకు యానిమల్స్ అండ్ దే హోమ్స్ అవి ఉంటాయి కదా ఒక ప్లేస్లో, అవి కూడా వాటిలో కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా, వాటిని ఏమేమంటారో ఇప్పుడు చెప్తాం. ఓకేనా. ఈ యానిమల్స్ని కూడా మనం ఒక ప్లేస్లో పెడతాం కదా, ఆ ప్లేస్ అది ఒక ఉండే దాని యొక్క హోమ్ని ఏమంటారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. డాగ్. డాగ్ ఎక్కడ ఉంటుంది, కెనెల్. డాగ్ ఎక్కడ ఉంటుందన్నా కెనెల్. డాగ్స్ని మనం ఎక్కడ పెడతాము, కెనెల్లో పెడతాం. హోమ్ ఆఫ్ ద డాగ్ ఈజ్ కాల్డ్ కెనెల్. డాగ్ యొక్క హోమ్ ఏమంటారు, కెనెల్. హోమ్ ఆఫ్ ద డాగ్ ఈజ్ కాల్డ్ కెనెల్. హోమ్ ఆఫ్ ద ర్యాబిట్. ర్యాబిట్ ఈజ్ కాల్డ్ బుర్రో. ఎక్కడ ఉంటాయి ఇవి, బుర్రోస్. ఓకేనా. హోమ్ ఆఫ్ ద ర్యాట్ బేబీ ఈజ్ కాల్డ్ బుర్రోస్. అంటే కింద అవి మట్టిలో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, భూమి లోపలికి, వాటిని అంటారు బుర్రోస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ కౌ. హోమ్ ఆఫ్ ద కౌ ఈజ్ కాల్డ్ షెడ్. కౌ యొక్క హోమ్ ఏమంటారు షెడ్. వాటికి ఒక షెడ్ లాగా వేస్తారు కదా, కౌస్ని బాగా చూసుకుని వాటిని ఎక్కడ పెడతాం మనం, షెడ్ లాగా వేసి పెడతారు కదా. కౌ. హోమ్ ఆఫ్ ద కౌ ఈజ్ కాల్డ్ షెడ్. కౌ యొక్క హోమ్ ఏమంటారు, షెడ్ అంటాం. నెక్స్ట్ స్పైడర్. స్పైడర్ లివ్స్ ఇన్ ఏ వెబ్. స్పైడర్ ఎక్కడ ఉంటుంది, వెబ్. అదొక లేయర్స్ పొరలాగా వేసుకుని ఉంటుంది కదా, స్పైడర్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఏమంటారు, వెబ్ అంటారు. అది అక్కడ పట్టింది కదా, అలా పట్టింది లేయర్లుగా, దాన్ని ఏమంటారు, వెబ్ అంటారు. స్పైడర్ లివ్స్ ఇన్ ఏ వెబ్. స్పైడర్ ఎక్కడ ఉంటుంది,
వెబ్. ఓకేనా? బర్డ్స్. బర్డ్స్ లివ్ ఇన్ ఏ నెస్ట్. బర్డ్స్ ఎక్కడ ఉంటాయి? నెస్ట్. బర్డ్స్ ఎక్కడ ఉంటాయి నాన్న? నెస్ట్ ఉంటుంది కదా, గూడు చేసుకుంటాయి కదా ట్రీస్ పైన, నెస్ట్ అంటారు దాన్ని. బర్డ్స్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్. ఓకేనా? బర్డ్స్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్. నెక్స్ట్ బీ. బీ తెలుసు కదా, హనీ బీ. హనీ బీ ఎక్కడ ఉంటుంది? హైవ్. బీ లివ్స్ ఇన్ ఏ హైవ్. బీ ఎక్కడ ఉంటుంది? హైవ్. హైవ్ ఉంటుంది కదా, తేనె తుట్టు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? హైవ్ అంటారు. బీ హైవ్. ఓకేనా? బీ హైవ్ అని కూడా అంటారు. బీస్ లివ్స్ ఇన్ ఏ బీస్ లివ్స్ ఇన్ ఏ బీ హైవ్. ఓకేనా? బీ లివ్స్ ఇన్ ఏ బీ హైవ్. బీ ఎక్కడ ఉంటుంది? బీ హైవ్లో. బీ లివ్స్ ఇన్ ఏ బీ హైవ్. దీని ఏమంటారు? బీ హైవ్. బీ లివ్స్ ఇన్ ఏ బీ హైవ్. బర్డ్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్. బర్డ్ ఎక్కడ ఉంటుంది? నెస్ట్లో ఉంటుంది. ఓకేనా? బర్డ్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్. ఓకేనా? బీ లివ్స్ ఇన్ ఏ బీ హైవ్. ఓకేనా? నెక్స్ట్ లయన్. లయన్ ఎక్కడ ఉంటుంది? హోమ్ ఆఫ్ ద లయన్ ఈజ్ కాల్డ్ డెన్. లయన్ ఎక్కడ ఉంటుంది? డెన్ ఉంటుంది, గుహ ఉంటుంది కదా, వాటిని ఏమంటారు? డెన్ అంటారు. లయన్ లివ్స్ ఇన్ ఏ డెన్. ఓకేనా? నెక్స్ట్ హార్స్. హార్స్. హోమ్ ఆఫ్ ద హార్స్ ఈజ్ కాల్డ్ స్టేబుల్. హార్స్ యొక్క హోమ్ ఏమంటారు? స్టేబుల్. హోమ్ ఆఫ్ ద హార్స్ ఈజ్ కాల్డ్ స్టేబుల్. ఓకేనా? నెక్స్ట్ మంకీ. మంకీ లివ్స్ ఆన్ ఏ ట్రీ. మంకీస్ ఎక్కడ ఉంటాయి? ట్రీ మీద ఉంటాయి. మంకీ లివ్స్ ఆన్ ఏ ట్రీ, చెట్టు పైనే ఉంటాయి అవి. ఓకేనా? ర్యాట్. ర్యాట్ లివ్స్ ఇన్ ఏ హోల్. ర్యాట్ ఎక్కడ ఉంటుంది? హోల్లో ఉంటుంది. కన్నా అంటారు కదా, హోల్ పెట్టేసుకొని హోల్లో ఉంటుంది భూమి లోపల. ర్యాట్ లివ్స్ ఇన్ ఏ హోల్. ఫిష్. ఫిష్ లివ్స్ ఇన్ ఏ పాండ్. మనం వాటర్ ఉంటాయి కదా, వాటర్లో ఉంటుంది కదా, పాండ్ అంటారు కదా, చిన్న చిన్న కాలువలు, వాటిని ఏమంటారు? పాండ్స్ అంటారు. ఫిష్ లివ్స్ ఇన్ ఏ పాండ్. ఓకేనా? హెన్స్. హెన్స్. హెన్స్ లివ్ ఇన్ ఏ కూప్. హెన్స్ ఎక్కడ ఉంటాయి? కూప్ అనమాట. మనం హెన్స్ని పెట్టేదాన్ని ఏమంటారు? కూప్. ఓకేనా? 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 డాగ్ హోమ్ ఇస్ కాల్డ్ కెనల్. డాగ్ కెనల్. కౌ షెడ్. కౌస్ ఎక్కడ ఉంటాయి? షెడ్లో ఉంటాయి. డాగ్స్ కెనల్. ర్యాబిట్ బుర్రోస్. స్పైడర్ వెబ్. బీ బీ హైవ్. బీస్ ఎక్కడ ఉంటాయి? బీ హైవ్. బర్డ్స్ నెస్ట్. లయన్ డెన్. ఓకేనా? లయన్ ఎక్కడ ఉంటుంది? డెన్లో ఉంటుంది. హార్స్ స్టేబుల్. హార్స్ స్టేబుల్. మంకీ ట్రీస్. మంకీస్ ఎక్కడ ఉంటాయి? ట్రీస్ పైన ఉంటాయి. ర్యాట్ హోల్. ర్యాట్ హోల్. ఫిష్ పాండ్. ఫిష్ పాండ్. హెన్స్ కూప్. హెన్స్ ఎక్కడ ఉంటాయి? కూప్. Okay children, this is the explanation of animals lesson. Okay children, thank you ma.